హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం రేషనల్ నెంబర్ నుండి డెసిమల్ నెంబర్ నుండి రేషనల్ నెంబర్కి కన్వర్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఆల్రెడీ తెలుసు రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉండాలి, వేర్ Q ≠ 0. డెసిమల్ అంటే పాయింట్లలో ఉంటుంది. ఓకేనా, ఒకవేళ పాయింట్లలో నెంబర్ ఇచ్చినప్పుడు దీన్ని P/Q ఫామ్లోకి మార్చడం ఎట్లా, ఈ రెండు కన్వర్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఒకవేళ రేషనల్ నెంబర్ ఇచ్చి దాన్ని డైరెక్ట్ డెసిమల్లోకి మార్చాలంటే సింపుల్గా డివిజన్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 7/9 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో ఇప్పుడు ఏం చేయాలంటే అందరికి తెలుసు, న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయాలి. ఓకేనా, 9 టేబుల్లో 7 రాదు కాబట్టి 0.0, 9 7s are 63, అగైన్ 7 పాయింట్ ఉంది కాబట్టి 0, 9 7s are 63, again 7 0 63. సో దిస్ ఈజ్ రిపీట్ అయితే దీని ఏం రాయాలి 0.7 బార్. రిపీట్ కాకపోతే డైరెక్ట్ రాయొచ్చు, రిపీట్ అయితే బార్ పెట్టాలి. ఓకేనా, సో రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ డెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా డివిజన్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెసిమల్లో ఇచ్చారు, దీన్ని ఇప్పుడు మనం రేషనల్కి కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఏ డెసిమల్ అంటే పాయింట్ ఉంటే పాయింట్ ఉంటే దీన్ని డెసిమల్ నెంబర్ అంటారు. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే 100తో డివైడ్ చేయాలి. ఓకేనా, 5 టేబుల్ పోతుంది కదా, 5 7s are 35, 5 2s are 10, 0. దిస్ ఈజ్ 7/20. ఓకేనా, ఇది కరెక్టా కదా చూద్దామా. అంటే మనం ఏం చేయాలి, 7ని 20తోని డివైడ్ చేయాలి. 0.0, 23s are 60, దెన్ 10 పాయింట్ ఉంది కాబట్టి 0, 25s are 100 వచ్చిందా. ఓకేనా, సింపుల్ డెసిమల్ ఉన్నప్పుడు నార్మల్ డెసిమల్ ఉంటే నెంబర్ యాస్టీస్గా రాసి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వచ్చేలాగా దాంతో డివైడ్ చేయాలి. 2 zeros కాబట్టి 100. ఓన్లీ సింగిల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 0.7 అంటే 7/10 ప్లస్ 0.123 అనుకో, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros అంటే 1000తోని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే డెసిమల్ తర్వాత ఉన్న పాయింట్స్ అనేవి రికరింగ్ అయితే, ఒకవేళ నాన్ స్టాప్గా రిపీట్ అయితే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 0.35 బార్ అంటే ఏమన్నట్టు 0.3555 అట్లా రిపీట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని రేషనల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం లేదు, నెంబర్ యాస్టీస్గా రాసుకోండి. ఏమో రిపీటెడ్ నెంబర్, ఇదంతా నాన్ రిపీటెడ్ కదా, ఈ నెంబర్ల నుండి నాన్ రిపీటెడ్ నెంబర్ని తీసేయండి. కింద ఎన్ని బార్ ఉంటే అన్ని 9s, బార్ లేని నాన్ రిపీటెడ్ నెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని zeros. ఒకటి రిపీట్ అవుతుంది కాబట్టి 9, ఒకటి రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 0. సో 35 - 3 అంటే 32/90. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఇది కరెక్టా కాదు, ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనా, చూడండి 90 టేబుల్ వేస్తే 0.0. ఓకేనా, 93s are 270. సో సబ్ట్రాక్ట్ చేస్తే 50 పాయింట్ ఉంది కాబట్టి 0, 95s are 450, అగైన్ 50 అంటే 500, 95s are 450, again 50. So this is repeating means we have to write 5 bar. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 1.75 బార్, ఇక్కడ టోటల్ రిపీట్ అవుతుంది కదా, అగైన్ రైట్ ద టోటల్ నెంబర్ 175 యాజ్ ఇట్ ఈస్ అండ్ నాన్ రిపీటింగ్ నెంబర్ ఈజ్ 1. సో సబ్ట్రాక్ట్ 1, 2 ఆర్ రిపీటింగ్, సో 99. ఓన్లీ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాటికి రాసుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ 174/99. సో ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, రీకాల్ చేద్దాం ఒకసారి. డైరెక్ట్ రేషనల్ నెంబర్ ఇస్తే డివిజన్ చేయాలి, డివిజన్ చేస్తే డెసిమల్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా డెసిమల్ డైరెక్ట్ మొత్తం డెసిమల్ ఇస్తే నెంబర్ రాసేసి దాని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్తో డివైడ్ చేయాలి. ఒక్కవేళ బార్ వస్తే ప్రాబ్లం. ఓకేనా, బార్ ఉంటే 9తో, బార్ లేకపోతే జీరోస్ పెట్టాలి. సో ఒక్క బార్ ఉంది కాబట్టి 9, ఒకటి నాన్ రిపీటింగ్ ఉంది కాబట్టి 0. దీన్ని ఎలా రాయాలి, మొత్తం నెంబర్ రాసుకొని ఈ నాన్ రిపీట్ అయ్యేదాన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఎంత అవుతుంది, 7 పోతే 60, 8/90 ఇట్లా. ఓకేనా, ఇవి రెండు చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య.